ఒంగోలు 25,000 ఇళ్ల పట్టాల పంపిణీకి పనులు పూర్తి కావస్తున్నాయి. సీఎం జగన్ ఈ నెల 21 లేదా 22 తేదీల్లో ఒంగోలుకు రానున్నారు. 25,000 ఇళ్ల పట్టాలు సార్వత్రిక ఎన్నికల్లో మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేనికి కీలకంగా కానున్నాయి. ఈ సమయంలో ఇళ్ల పట్టాలు అర్హులకు కాకుండా అనర్హులకు ఇస్తున్నారని ఒంగోలుకు చెందిన వైసీపీ అసంతృప్త నేత సింగరాజు రాంబాబు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. రేపు హైకోర్టులో ఇళ్ల పట్టాలపై విచారణకు రానుంది. ఒంగోలు ఇళ్ల పట్టాలపై హైకోర్టులో పిల్ వేసిన సింగరాజు రాంబాబుతో మా కరెస్పాండెంట్ జయరాం మరిన్ని వివరాలను అందిస్తారు. ఒంగోలులో 25,000 ఇళ్ల స్థలాలు పంపిణీకి రంగం సిద్ధం చేసింది ఇటు గవర్నమెంట్. అయితే ఇటీవల 2 రోజుల క్రితం ఇటు హైకోర్టులో అయితే ఒక పిల్లు వేశారు. ఈ జగనన్న ఇళ్ల స్థలాల విషయంలో ఇటు ఆక్రమణలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనడానికి పిల్లు వేసిన వ్యక్తి అయినటువంటి సింగరాజు రాంబాబు గారు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. ఒకసారి మనం సార్ చెప్పండి, ఈ పిల్లు మీరు ఎందుకు వేశారు ఏంటి? ముందుగా బిగ్ టీవీ యాజమాన్య వారికి నా నమస్కారాలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జగనన్న కాలనీల పేరు మీద అందరికి కూడా పేదలకి స్థలాలు ఇవ్వటం, ఇళ్ళు కట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఒంగోలులో కూడా 25,000 పట్టాలు ఇచ్చి అందులో ఇళ్ళు కట్టించడం అనే ప్రాజెక్ట్ని నిజంగా శాంక్షన్ చేసిన ముందల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అది రావడానికి కృషి చేసిన లోకల్ నాయకత్వానికి నేను నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే ఈ పిల్లు వేయడం ద్వారా 25,000 ఇళ్ల పట్టాలు అంటే ఒక ఇది అయిపోవచ్చు అనేది అనేక సందిగ్ధత కొనసాగుతుంది. అదేవిధంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఇళ్ల పట్టాలు అనేది చాలా ఇంపార్టెంట్. దీనిపై మీరు ఈ పిల్లు వేయడం వల్ల ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది కదా? నేనైతే పిల్లు వేసింది, నేను ఒక విషయం అయితే ముందర మీ టీవీ వాళ్ళకి చెప్పాలి. నేను గతంలో కూడా ఒక 25-30 సంవత్సరాల క్రితం మా కుటుంబం ఎంకరేజ్మెంట్ ఇళ్లలో ఉండేవాళ్ళం. తర్వాత మా స్థితిగతులు మారి ఈరోజు మేము ఏదో భగవంతుడి దయ వల్ల ఈ పొజిషన్కి వచ్చాం. పేదలు వాళ్ళ సాధక బాధలు, ఇల్లు లేని వాళ్ళు ఎట్లా బాధపడతారనేది అసలు నాకు ఒకళ్ళు చెప్పాల్సిన పని లేదు. ప్రత్యక్షంగా నేను పడున్నాను. మరి ఈ తరుణంలో నేను పిల్లు వేసింది అక్కడ ఏదో లోపాలు జరిగినాయనో, కాంట్రాక్ట్లు ఇచ్చారనో, లేకపోతే పారదర్శకంగా ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదనో, వీటి మీద నేను అసలు దాని మీద అసలు ఆ ప్రస్తాపన నేను తీసుకురాలేదు. ఈ 25,000 ఇచ్చే పట్టాల్లో డబుల్ ఎంట్రీస్ కానీ, నెక్స్ట్ అర్హత లేని వాళ్ళకి ఈ వీటిల్లో ఎంతో మహాసంకల్పంతో స్టార్ట్ చేసిన ప్రాజెక్టులోకి అర్హత వీళ్ళలో ఎంటర్ చేస్తే ఒరిజినల్గా ఉండే నిరుపేదలు ఇబ్బంది పడతారు, వాళ్ళకి మనం న్యాయం చేయలేము అని నేను పోయిన నెల 17వ తారీఖున కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి రిజిస్టర్ పోస్టుల ద్వారా నా యొక్క ఇంటెన్షన్ వాళ్ళకి తెలియజేశాను. తెలియజేసిన తర్వాత అట్నుంచి మన స్థాయికి వాళ్ళకి మన చాలకపోవచ్చు, మనకి ఎటువంటి ఆన్సర్ లేదు. తర్వాత నేను ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించింది కూడా నా యొక్క అభ్యర్థన, బాధ. నేను చెప్పేది ఏంటంటే 25,000 పట్టాల్లో ఎస్టీలకి, ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీస్కి, క్రిస్టియన్ మైనార్టీకి, ముస్లిం మైనార్టీకి, ఫార్వర్డ్కి, నిరుపేదైన ఫార్వర్డ్కి వాళ్ళ శాతాన్ని బట్టి నిరుపేదలకి క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి ఈ ఒంగోలు టౌన్లో ఈ మహాయజ్ఞాన్ని చక్కగా అర్హులైన పేదలకి, నిరుపేదలకు అందిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ నేను చెప్పుకోవటానికి నా మాట ఎవరు వినేవాళ్ళు లేరు. కాబట్టి ఈ ఉద్దేశాన్ని నేను కోర్టుకు చెప్తున్నాను. అంటే మీరు కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఒకప్పుడు మీరు ఒక అనుచరుడుగా, ఒక ఫాలోవర్ కూడా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇది మీ పార్టీకి, మీ ఇక్కడ అభ్యర్థికి ఇబ్బంది కదా వచ్చే ఎన్నికల్లో? అంటే మనం పట్టాలు ఆపమనిగా ఈ జన్మకు కాదు, నేను ఎప్పుడు చెప్పను. అసలు పట్టాలు ఇస్తే సంతోషపడే వాళ్ళలో ఈ ప్రకాశం జిల్లాలో ఈ ఒంగోలు టౌన్లో నేను మొట్టమొదటి వాడిని. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని కానీ, ఆయన ఈ విధంగా పట్టాలు ఇస్తున్నాడు కానీ నేనైతే ఏ రోజు విమర్శించను, అది నాకు సంబంధం లేదు. కాకపోతే పార్టీలో నేను గత 2 సంవత్సరాల నుంచి నాకు ఎటువంటి ప్రయారిటీ లేదు, ఇన్ఫర్మేషన్స్ లేవు. నాకు పార్టీకి కొద్దిగా గ్యాప్స్ రాలేదు. నేను పార్టీలో అంతా తిరుగుతున్నాను, అంది ఉంటున్నాను, ప్రోగ్రామ్స్లో పాల్గొనకపోవచ్చు, వైసీపీలోనే నేను సాగుతున్నాను. పార్టీని డ్యామేజ్ చేద్దామని కానీ, ఇందులో పార్టీని ఏదో అవమానపరుద్దామని కానీ, లేకపోతే వచ్చే పట్టాలను ఆపి బాలినేని శ్రీనివాసరెడ్డికి నష్టంగా చేద్దామని కానీ నాకు ఉద్దేశం లేదు. అంటే ఈ ఫిల్ వెనక ఇటు టీడీపీ నేతలు ఉన్నారు,
అదేవిధంగా ఇక్కడ లోకల్ ఉన్నటువంటి దామచల్ల జనార్దన్ ఉన్నారనేది కూడా అయితే ఒక పక్క వినపడుతుంది. మీరు ఎంతవరకు వాస్తవం అంటారు ఏంటి? అసలు ఆ పరిస్థితి వస్తే సింగరాజరామం అనేవాడు రాజకీయాలు మానుకుంటాడు తప్ప ఏ ఒక్క వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ విధంగా పేదలని ఆపి వేరే వాళ్ళకి లబ్ధి చేకూర్చాల్సిన పరిస్థితి రాంబాబు అనేవాడికి వస్తే ఆ రోజు నేను పూర్తిగా రాజకీయాలే కాదు అసలు మానవ ప్రపంచంలో బతకడం కూడా నా మనస్సాక్షికి వ్యతిరేకం. అంటే ఇప్పుడు ఒంగోలు కాన్స్టిట్యూన్సీలో కానీ ఒంగోలు టౌన్లో కానీ మీకంటూ ఒక బ్రాండ్ ఉంది. ఇలాంటి టైంలో ఇలాంటి పనులు చేస్తే మీకు బ్యాడ్ నేమ్ వస్తుందని కూడా అయితే చాలామంది అంటున్నారు. ఏమంటారు దీనిపై? ఇక్కడ మీరు ఒక్కటి గ్రహించాలి. నేను మరలా చెప్తున్నాను. ఇక్కడ నేను అడుగుతుంది పట్టాలు పేదలకి, అర్హులైన నిరుపేదలకి లిస్టు క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి ఇవ్వండి. ఇప్పుడు కాదు అడిగేది, నేను ఎప్పుడైనా అదే. అంతేగాని ఇందులో నేను వేరే వేటిల్లో కూడా నేను వీటి గురించి నాకు అభ్యంతరం లేదు. చాలా చక్కగా పనులు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. నేను దాన్ని ఏమి ఆటంకపరచట్లేదు. పనుల విషయాల్లో నేను అసలు ఏ రోజు కూడా హైకోర్టుకి దాని మీద అసలు నేను తెలియజేయలేదు. నేను తెలియజేస్తుంది ఒక్కటే, ముస్లిం మైనారిటీస్ కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, ఫార్వర్డ్లో ఉండే పేదలకు కానీ ఈ ఒంగోలు పట్టణంలో కార్పొరేషన్లో 67 ఐడెంటిఫై స్లమ్స్ ఉన్నాయి. ఈ 67 స్లమ్స్లో వెరిఫై చేసి అర్హులకి ఇవ్వండి. అది తప్పైతే ఇంకా నేనేం చేయలేను దానికి. అంటే ఒక పక్క జిల్లా కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ అర్హులు ఒకరికే ఇస్తున్నాము, ఈ ఫీల్డ్ ఎటువంటి ఇబ్బంది ఉండదని కూడా ఒక అంటున్నారు. దీనిపై ఏమంటారు? అంటే అధికారులు అర్హులకి ఇస్తున్నామని చెప్తుండొచ్చు, వాళ్ళకు వచ్చిన లిస్టులో అర్హులకే ఇస్తామని చెప్పి అనుకుంటుండొచ్చు. కానీ నాకున్న సమాచారంలో కొంతవరకు అర్హత లేని వాళ్ళు ఈ పట్టాల దాంట్లో లబ్ధి పొందబోతున్నారు. దానికి మాత్రమే నేను వ్యతిరేకం. సార్, ఇప్పుడు మీ వైసీపీ అధిష్టానం నుంచి ఎవరన్నా ఫోన్ చేశారు ఫీల్డ్ వెనక్కి తీసుకోమని? ఏంటి మీకు ఎటువంటి హామీ ఇచ్చారా? పిల్లు పట్టాలు ఆపమనిగా నేను పిల్లులు ఎక్కడ ప్రస్తావించట్లేదు. యాజ్ ఫర్ గైడ్ లైన్స్ ప్రకారం పట్టాలు ఇవ్వండి అనే నేను పిల్లు వేసింది. పట్టాలు ఆపండి అని కానీ నేను పిల్లు వేయలేదు. యాజ్ ఫర్ హౌసింగ్ గైడ్ లైన్స్ ప్రకారం పేదలకు ఇవ్వడానికి ఎలాంటి పారదర్శకతగా పాటించేవాలో అయ్యే పాటించమని అధికారులకు చెప్పమని చెప్పి కోర్టును ఆశ్రయించాను. ఇప్పుడు మీకు బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోన్ చేసి వీటి మీద మిమ్మల్ని అడగడం జరిగిందా ఏమన్నా? మీరు అంటే ఇదే పార్టీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు మీరు బాలినేనికి ఒక అనుచరుడుగా ఉన్నారు కదా, ఇప్పుడు ఏమైనా మీరు ఈ విషయం మీద మాట్లాడారా మీతో? నేను బాలినేని గారికి అనుచరుగా అంటే కూడా నాకు మొన్న 30 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో 20 సంవత్సరాలు ఆయనకే సర్వీస్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆయన నుంచి నాకు ఈ పిల్లి మీద కానీ నువ్వు ఆపేవని కానీ ఏందని కానీ ఎటువంటి సమాచారం లేదు. సో ఇది ఓవరాల్గా అయితే ఒంగోలులో 25,000 ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఈ నెల ఇటు 22 లోపల అయితే సీఎం జగన్ అయితే రాబోతున్నారు. ఈ నేపథ్యంలో కూడా అయితే హైకోర్టులో ఈ ఫీల్ ఇవ్వడంతో కూడా అయితే ఈ జగన్ ఇళ్ల స్థలాల మీద అయితే ఒక సందిగ్ధత నెలకొంది. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఉన్నటువంటి సింగరాజ రాంబాబు గారు ఇక్కడ ఆయన ఒకటే చెప్తున్నారు, ఈ ఇళ్ల స్థలాలు అనేది అర్హులందరికీ ఇవ్వాలనేది కూడా అయితే తన ధ్యేయం అని కూడా ఆయన ఇక్కడ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉంటే తాజా పరిస్థితి. పవర్ స్టూడియో.